నా పేరు కాలబాయ. మాది ఇద్దరు నేను ఆర్గనైజర్ చేస్తున్నాము. నాది వచ్చేసి ఫస్ట్ బీకామ్స్ చదివాను. తర్వాత కొన్ని కారణాల వల్ల వేరే వర్క్ చేసుకుంటున్నాను వస్తుంది. నేను ప్రతిరోజు మన గురించి ఎక్కడికైనా కానీ మనోళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఈ వర్క్ చేయలేదు, ప్రతి వర్క్లో మనోళ్ళు కానీ మనోళ్ళు చేసి దేనికి ఉన్నా కానీ ఒకరి కింద మాత్రమే ఉంటున్నాం. దేనికి ఒకరి కింద పైన అనేది ఉన్నట్టు నేను చాలాసార్లు చూశాను, చాలా మంది చూశాను. ఒకటి ఫీలింగ్ అనేది ఉంది చాలా మందిలో. కొన్ని సంఘాల కోసం చూశాను. ఫస్ట్ కొన్ని సంఘాలకు పోయిన తర్వాత మనం తీసుకున్నారు, కానీ ఆ సంఘంలో పోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటుంది మీతో మిగతా వాళ్ళు పట్టించుకుంటారు. ఎక్కడ పోయినా కానీ ఏం పోయినా అదే జరుగుతుంది. మీరేమన్నా మీరు రండి, ఆ వచ్చినప్పుడు తినండి అంతే. రెండో తరగతి ఉంటారు. నేను మామూలుగానే ఫేస్బుక్లో చూస్తూ సార్ చేసేపు మన సాంగ్ వచ్చానమాట. సాంగ్ అయిన తర్వాత మెసేజ్ పెట్టాను సార్, నాకు ఒక ఐడి కావాలి. సార్ నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మా ఒక ఐడి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొన్ని రోజులు మా నియోజకవర్గంలో తిరిగాను, చూశాను. ఎంతమందిని అడిగినా కానీ అసలు లేదు, మీకు రిజిస్టర్ లేదు, ఏమి లేదు, మీకు సంఘం ఏంది, చాలా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది నిలబెట్టినా కానీ వేరే సంఘం వాళ్ళు మన దాన్ని కుదరలేదు. అందుకు మనకు సంబంధించి మ్యాక్సిమం నాకు మండలాల్లో సెట్ చేస్తే నిన్న టీషర్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక మండలం నుంచి నన్ను తీసేయండి, నేను ఉన్నానని చెప్పేశాను. మన సమస్యలు చేసి వేరే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అన్నమాట, వేరే సంఘం వాళ్ళు. ఎందుకంటే మనం ఎంతమందిని ఎదిగినా కానీ ఆ సంఘం వాళ్ళు ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయినప్పుడు ఆ టార్గెట్ అనేది మనకు మిస్ అవుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఏ సమస్య కానీ మనకి హెడ్ వెనక సపోర్ట్ ఎవరు ఉండరు. ప్రతి ఒక్క ఊళ్ళో ఎలా చూసుకున్నాం వెనక అనేది ఎవరు అనేది మనకు కనపడలేదు. ఇప్పుడు వచ్చేసి ఒక కులంగా కనపడుతుంది ఏంటంటే మనం నీ చెప్పు అనుకోగా మనకు ఏ సమస్య వచ్చినా కానీ ఒకసారి ఎనీ టైం రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కానీ ఖచ్చితంగా ఫోన్ అనేది ఇస్తారు. మన సమాధానం అనేది వస్తుంది, ఏ సమస్య సమాధానం వస్తుంది. అందుకోసం ఇప్పుడు డీసీఎఫ్ ఎంత దూరమైన కొన్ని అడిగినాము. త్వరలోనే ఇంకా స్టార్ట్ చేయలేదు, త్వరలోనే నేను ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత దిగాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అవకాశం.